ఆదివాసీ వన జాతర జన జాతరగా మారింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి కోట్లాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మ దేవతా మూర్తులను దర్శించుకొని నిలువెత్తు బంగారాన్ని బెల్లంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం మహాజాతర మరికొద్ది రోజుల్లో మొదలు కానున్న నేపథ్యంలో ముందస్తుగానే కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు దేశం నలుమూలల నుండి మేడారానికి చేరుకుంటున్నారు. మేడారం గద్దెల నుండి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. ప్రాంగణం మొత్తం కూడా భక్తుల రద్దీతో అయితే నిండిపోయింది. మొత్తం కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఇటు అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటున్నారు. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? హైదరాబాద్ నుంచి వచ్చామండి. సమ్మక్క సారక్క జాతర అని చెప్పేసి వచ్చాము. మేము చాలా ప్రసిద్ధి గల దేవత, మనం కోరుకున్నదాన్ని కోరుకుంటది. నేను పిల్లలందరికీ బంగారం ప్రసిద్ధిద్దామనేసి వచ్చాను. 130 కిలోల బంగారం దేవుడికి ఇచ్చాము. ఇప్పుడు దర్శనం అయిపోయింది. సమ్మక్క దగ్గర సమర్పించాము. 130 కిలోల బంగారం సమర్పించామండి. చాలా మహిమగల దేవత, చాలా మంచిగా అనిపిస్తుంది అండి మాకు ఇక్కడికి వస్తే. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయండి? బాగున్నాయండి, అంతా బాగున్నాయి. అంతా ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా ట్రావెలింగ్ అంతా బాగా చేశాడు. ప్రాబ్లం ఏం లేదండి. ఇది భక్తులైతే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క లక్షలాది భక్తులు ముందస్తుగానే వస్తున్నప్పటికీ ఇంకో పక్క ఇటు మేడారం గద్దెల ప్రాంగణాన్ని కానీ ఇటు మేడారం పరిసరాల అన్ని కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ కూడా ఎవరికి ఇబ్బంది జరగకుండా అయితే ఏర్పాట్లు చేశారని భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మనం చూడొచ్చు, మేడారం ప్రాంగణం మొత్తం కూడా ఇటు భారీ భక్తులు రాకడంతో ఇటు మొత్తం వాహనాలు అన్ని కూడా రావడంతో మొత్తం ఆ మేడారం ప్రాంగణం మొత్తం జన జాతరని అయితే తలపిస్తుంది. ఆ భక్తులైతే భారీగా వస్తూ ఆ కుటుంబ సమేతంగా అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం గద్దెల ప్రాంగణంలో ఉంది. ఆ భక్తుల తాకిడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మేము నిర్మల్ జిల్లా నుంచి వచ్చినామండి. ఇక్కడైతే మంచి ఏర్పాటు చేశారు. మంచి ప్రశాంతంగా పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది పడకుండా జాగ్రత్త వహిస్తున్నారు. పోలీసులు అయితే మంచి వాళ్ళ రూట్లు వాళ్ళకు తెంపేసి ప్రజలతో మమేకమైన ప్రజలకు మంచి దారి చూపించి వాళ్ళకు సహకరిస్తున్నారు. ఎట్లా వచ్చారు నిర్మల్ నుంచి? నిర్మల్ నుండి మేము కార్లో వచ్చినామండి. మార్నింగ్ వెళ్ళినాం, మార్నింగ్ 4 గంటలకు వచ్చినాం. 4 నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడికి చేరుకున్నాం. అంటే ఈ రోజే వేలాది వాహనాలు కూడా వచ్చినాయి, ప్రైవేట్ వాహనాలు. ట్రాఫిక్ జామ్ జరుగుతుంది ఈ రోజు. అవును, వాహనాలు బాగానే వచ్చినాయి, కానీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అనేది బాగా వచ్చింది. మేము కూడా 3 కిలోమీటర్ల వెహికల్ దూరం పెట్టేసి నడుచుకుంటా 3-4 కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వచ్చినాం మేము. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ బాగుందండి. ఇక్కడ ఎందుకంటే చూసేసరికి ఎక్కడ కూడా పబ్లిక్ జామ్ కాకుండా మరి అన్ని సహకారం బాగున్నాయి. ఇక్కడ భక్తులు అయితే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మహాజాతర సమయంలో కుటుంబ సమేతంగా రావడానికి కొంత ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఆ భక్తులు భారీగా వస్తున్నప్పటికీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక పక్క పోలీసులతో పాటు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయం పరుచుకుండటంతో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఫిరోజ్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.